సార్ ఒక్క నిమిషం సార్. కొత్త పంటలు వచ్చినప్పుడు మీడియా వల్ల కొంచెం ముందుకు పోతున్నాను కాబట్టి బయర్స్ అంతా చూస్తుంటారు కదా. ఇప్పుడు నా తోట ఇక్కడ ఉండేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు యూట్యూబ్ వల్ల నేను సోషల్ మీడియా వల్ల ముందుకు వెళ్తేనే నాకు పలాసాటు తోట ఉండేది ఉంటుంది. చాలామంది కొంతమంది కొత్త పంటలు తెచ్చి చాలామంది నష్టపోతున్న కారణం ఏమనంటే మాకు మార్కెట్. నమస్తే, అగ్రి తెలుగుకు స్వాగతం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి అయితే రావడం జరిగింది. రైతు రమణారెడ్డి గారు మీకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన వ్యక్తి అయితే కాదు, ఎందుకంటే తొలిసారిగా ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ సాగు చేసిన వ్యక్తిగా అయితే అందరికీ పరిచయమే. మరి ఈరోజు వారి ఖర్జూరా తోటకైతే రావడం జరిగింది. ఈ ఖర్జూరా ఇప్పుడు దాదాపు 6వ సంవత్సరం అంట. మరి ఖర్జూరా ఏ రకాలు సాగు చేస్తున్నాడు, ఆ వివరాలన్నీ ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రమణారెడ్డి గారు, ఈ తోట చూస్తుంటే చాలా కనువిందుగా ఉంది. పసుపచ్చగా పెయింటింగ్ వేసినట్టుగా ఉన్నాయి గెలలు. ఎంత ఉండొచ్చు అండి ఒక గెల వెయిట్? ఇది ఒక్కొక్క గొల వచ్చి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు వస్తుంది సార్. ఇది వెరైటీ ఏదండి? ఇది బర్హీ వెరైటీ సార్. ఏ రకాలు ఉంటాయి మార్కెట్ లో? మనకు వచ్చి సార్ ఇప్పుడు మనం ఈ తోటలో నాటినది వచ్చి బర్హీ వెరైటీను, అజ్వాను, ఎలైటీను, ఖనిజా వెరైటీ సార్. ఇవి ఆల్రెడీ మీతో ఒక 3 సంవత్సరాల క్రితం అయితే మర్తాడు గ్రామంలో చేయడం జరిగింది. అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందండి? సార్ నాకు మొత్తం వచ్చి 6 ఎకరాల్లో ఖర్జూరు సాగు చేస్తున్నాను సార్. ఇది వచ్చి టిష్యూ కల్చరు. ఇవి మొక్కలు వచ్చి మనము అబుదాబి నుంచి తెప్పించాం సార్. ఇది సౌదీ దగ్గర అబుదాబి నుంచిను. ఇవి టిష్యూ కల్చర్ సార్. ఇది వచ్చి ఎల్లో కలర్ అయితే మనకి మార్కెట్ బాగా సూటబుల్ సార్. ఇది మా ఎల్లో కలర్ ఇట్లా ఫ్రెష్ ఖర్జూరు మాదిరి, మన యాపిల్ పండు మాదిరి మనము తింటే ఫుల్ స్వీట్గా ఉంటుంది సార్. ఇది ఎల్లో ఖర్జూరు. మామూలు ఇప్పుడు మనము ఖర్జూరు తింటాండేది బెల్లం పాకులోనూ అది ప్రాసెస్ చేసిండేది. ఇది అట్లా కాదనమాట, మన యాపిల్ పండు మాదిరి సహజంగా ఇది మనకి ఇట్లా ఫ్రెష్గానే ఉంటుంది, ఫుల్ స్వీట్గా బాగుంటుంది. దీంట్లో విటమిన్స్ బాగుంటాయి సార్. ఎందుకంటే ఫ్రెష్ ఖర్జూరు కదా ఇది, అందుకు బాగుంటుంది సార్. ఇది నేను 6 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. ఇది వచ్చి ఇప్పుడు 6వ సంవత్సరం సార్. ఇది మరి ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టడం జరిగిందండి? సార్ ఎకరాకు వచ్చి నేను ఎటు చూసినా 20 అడుగులు నాటాను సార్. 20 అడుగులు కొలత అంటే ఎకరాకు వచ్చి మనకి 100 మొక్కలు పట్టినాయి అనమాట. మనం ముందుగా పెట్టుకున్నట్లు 20 అడుగులు పెట్టినాము. కానీ ఇది వచ్చి మనము 6 ఎకరాల్లో నాటాను కదా సార్. మొత్తం వచ్చి నేను 500 చెట్లు కలిసి 6 ఎకరాల్లో పెట్టాను సార్. ఇవి ఓకే, అంటే కొద్దిగా గ్యాప్ ఎక్కువ పెట్టాను. నాటే ముందు ఏదన్నా గుంతలు తీయాలా, అట్లే పెట్టచ్చా? లేదు సార్, మనం ఇవి మొక్కలు పెట్టేటప్పుడు బాగా దుక్కి చేసి మనం మెజర్మెంట్ కొలతలు వేసుకొని దాంట్లోకి ఎటు చూసినా 2 అడుగులు గుంత తొగాలి సార్. ఇది మనం 20 అడుగులు కోసటి 2x2 గుంతలు తెగి దాంట్లోకి వచ్చి మనము వేపపిండిను మనము ఇది వర్మీ కాంపోస్ట్, సూడోమోనాస్, డైకోడర్మా అవన్నీ వేసి మొక్క నాటాలి సార్. నాటితే బాగా ఎదుగుదల బాగుంటుంది. ఏ కాలంలో నాటుకుంటే బాగుంటుంది? అంటే ఖరీఫ్ లో నాటుకుంటే బాగుంటుందా, లేకపోతే రబీలో నాటుకుంటే బాగుంటుందా? ఆ వివరాలు సార్. వర్షాకాలంలో అయితే మనకి బాగుంటుంది సార్, ఎందుకంటే మొక్కలు చనిపోవు. అదే ఎండల కాలం అట్లా నాటుకున్నాం అనుకో, వర్షాలు రావు కదా, మొక్కలు చిన్న మొక్కలు కదా, కొద్దిగా వర్షాకాలంలో నాటుకున్నామంటే ప్రతి ఒక్క మొక్క బతుకుతా సార్. ఇది ఎట్లంటే మొక్క కాస్ట్ ఎక్కువ సార్. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, మొక్క తొందరగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఎంత పడుతుందండి మొక్క? ఇది ఒక మొక్క వచ్చి సార్ నాకు అప్పట్లో వచ్చి 4500 పడింది సార్. ఎప్పుడు 6 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎంత ఉందండి? ఇప్పుడైతే బహుశా అంతే ఉండొచ్చు, ఒక 500 పెరిగింది అంటుంటాను సార్. చూడాలి, 5000 అట్లా పడుతుంది సార్ ఇప్పుడైతే. ఇది టిష్యూ కల్చర్ సార్. దీంట్లో కానీ ఉన్నాయి సార్. మా ఫ్రెండ్స్ కొంతమంది చాలా మంది ఇక్కడ మా గుజరాత్ అక్కడ వెళ్ళి తెచ్చారు, నాతో పాటు పెట్టినారు. అవి 3500 పడింది, నాకు అప్పుడు 4500 పడింది. కానీ అందరూ దాంట్లో ఆ తోటలన్నీ ఇప్పుడు తీసేసినారనమాట. ఎందుకంటే దీంట్లో సీడ్లు కొంతమంది సీడ్స్ ఇస్తారు సార్ మనకు తెలుసుకోండి. ఇది టిష్యూ కల్చర్ అనమాట. లైబ్రరీలో తయారు చేసింది ఇది మొక్క అనమాట. ఇది నీకు మేల్ ఫిమేల్ అని వస్తుంది అనమాట ఈ చెట్లలో, ప్రయోగశాలలో తయారు చేసిన ఇది మొక్క. అందుకే కాపుగానే అంతే సార్. మీరు ఈ తోట అంతా ఎక్కడన్నా చూడండి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ఒక చెట్టుకు వచ్చి 150 నుంచి 250, 300 కిలోలుగానే ఉన్నాయి చెట్టుకు వచ్చి. కానీ చాలా బాగా మొత్తంగా అక్కడ ఎక్కువ ఒక్కొక్క గొల వచ్చి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు ఉందన్నమాట ఒక్కొక్క గొల. మనకి ఏమంటే ఇది ఎన్నైనా ఇస్తుంది సార్. కాపు అయితేను ఒక్కొక్క చెట్టుకి 1/2 టన్ను గానీ ఇస్తుంది. కానీ మనం అన్ని పెట్టుకోకూడదు సార్. ఇది పూతలైతే నీకు ఒక చెట్టుకు వచ్చి 40-50 గానీ వస్తాయి. ఎన్ని పెట్టుకున్నారు మీరు? మేము వచ్చి ఒక చెట్టుకు వచ్చి 15 అంత 20, కానీ 20 గానీ పెట్టుకోకూడదు సార్. మీడియం అంటే 10-12 అట్లా పెట్టుకుంటే సైజు బాగా వస్తాయి అనమాట. మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది, మంచి సైజు వస్తుంది. ఇది కాసేకైతే విపరీతం కాపు కాస్తుంది సార్. ఇది టిష్యూ కల్చర్ కదా, ఒరిజినల్ మొక్క అనమాట.
నీకు ఒక చెట్టుకు వచ్చి అర్ధ టన్ను కానీ కాస్తుంది. కానీ అది ఎన్నైనా కాస్తుంది కదా అని మనం పెట్టుకోకూడదు అనమాట. మనం వచ్చి మినిమం ఒక చెట్టుకి 150 నుంచి 200 కేజీలు పెట్టుకుంటే చాలు. అంటే మన 10 గెలలు పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క గొల వచ్చి 15 కేజీల నుంచి 20 కేజీలు వస్తుంది. మనము 10 గొలాలు పెట్టుకున్నా కానీ 20 కేజీలు వేసుకున్నా 200 కేజీలు వస్తుంది అనమాట. అప్పటికి సైజు బాగుంటుంది. లేదు నువ్వు 300, 400 అట్లా పెట్టుకున్నావు అనుకో, నీకు చాలా సన్నగా వస్తుంది. మార్కెట్లో కానీ డిమాండ్ తక్కువ ఉంటుంది. అదే సైజు బాగా వచ్చిందంటే మార్కెట్లో అందరికంటే ఓ 10 రూపాయలు ఎక్కువ అమ్మచ్చు. ఏదైనా కొత్త పంటకి వెళ్ళే ముందు చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది, దానికి ధైర్యం కూడా కావాలి. కొత్త అంటే మార్కెట్ ఉందా లేదా, మన ప్రాంతంలో వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచించి దిగాలి. మీకు అంటే ఆ రిస్క్ ఎట్లా తీసుకున్నారు? రైతుకి ధైర్యం లేకపోతే ఏ పంట పండిలేమునా. మైన్ కొత్త పంటకి ఏదే కానీ ఫస్ట్లో మార్కెట్ ఉండదు. కొంతమంది పెట్టినాక అందులో ఆటోమేటిక్గా మార్కెట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ కొత్త పంటలకు అయితే మార్కెట్ అంటే సోషల్ మీడియా వల్ల వెళ్ళిపోవాలన్నా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాది గార్లదిన్న మండలం కోటంక గ్రామము, నా తోట ఇక్కడ ఉండేది ఎట్లనంటే ఇప్పుడు ఒకవేళ నా ఊరికి తెలుసు, మండలానికి తెలుసు. అదే సోషల్ మీడియా వల్ల మనం యూట్యూబ్ల వల్ల పోయినామనుకో మొత్తం అంతలక స్టేట్ లెవెల్లో వెళ్ళిపోతుంది, అదర్ స్టేట్కి కానీ వెళ్తుంది. బయర్స్ కానీ ఫోన్లు వాళ్ళు చూస్తుంటారు అనమాట. ఏదైనా పంట ఇప్పుడు బయర్స్ దీంట్లో యూట్యూబ్లో వాళ్ళు చూసి ఫోన్ నెంబర్ చూసి ఫోన్లు చేస్తుంటారు అనమాట. అంటే కొత్త పంటలకు పోతేనే రైతుకైతే నా ఏదన్నా కానీ ఇప్పుడు నేను పండించేదంతా ఇంపోర్టెడ్ ఐటమ్ నా ఇప్పుడు ఆల్రెడీగా వచ్చి పండిస్తుంటారండి. మామూలు అయితే పండించారు. నాది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఉందన్న. డ్రాగన్ ఫ్రూట్స్ ఫస్ట్ రాయలసీమకే పరిచయం చేసిండేది నేను 2018లో. డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది, డేట్స్ ఉంది, లాంగాన్ ఉంది, లిచ్చి ఉంది. మన కేఎల్డి కూడా ఉంది. రాంబుటాన్ రాదన్న మనకు అలా క్లైమేట్ మంది. అనంతపురం అంటేనే టెంపరేచర్ ఎక్కువ. మన టెంపరేచర్ అనేది ఇప్పుడు ఖర్జూర్ ఉంది, నీకు ఎంత టెంపరేచర్ 50 టెంపరేచర్ ఉండే కొద్దీ ఇంకా బాగా వస్తుంది అనమాట ఈ వెరైటీ అనమాట. ఇప్పుడు సౌదీని అక్కడలా మనకి అరేబియా అక్కడలంతా పండుతుంది. మనకి ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎక్కడన్నా కానీ ఖర్జూర బాగా వస్తుంది. ఇది బరిహి వెరైటీ అనమాట. లైటీ ఉంది, మెడ్జోల్ ఉంది, ఖనిజా ఉంది. కానీ అవన్నీ రైతుకు సూటబుల్ కావునవి. అవి వచ్చి మనకి ఎండు ఖర్జూర్ టైప్ అనమాట. ఇది వచ్చి ఫ్రెష్ ఖర్జూర్. ఓన్లీ మనకి ఇది ఈ ఎల్లో కలర్ లోనే ఇట్లా ఇది మనం యాపిల్ పండు మాత్రం ఫుల్ స్వీట్ గా ఉంటుంది అనమాట కాయ తినేకి. కానీ ఇది ఒక కాయ తిన్నారంటే ఎవరైనా కానీ ఫస్ట్ ఇవి పచ్చిత కాయలు ఇవి తింటారా అది అని అడుగుతున్నారు కొంతమంది. కానీ ఇది కాయ ఒక శాంపుల్ తినండి అని ఇస్తున్నామా. మేము ఉండేది అనంతపురం సిటీనా, బళ్ళారి రోడ్డు, సిండికేట్ నగర్, అనంతపురం దగ్గర. మేము ఇక్కడ ఎవరైనా కానీ ఫస్ట్ లో ఇది ఒక కాయ ఇవి ఈతకాయలు మాదిరి తింటారా అది అని అడుగుతున్నారు. కానీ ఒక కాయ తిన్నారంటే ఒకరు వచ్చి 2-3 కేజీలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అంత స్వీట్ ఉంటుంది అనమాట. టౌన్ లో ఎవరైనా కానీ కొన్ని కాయలు తీసుకొని తింటున్నామన్నా అవి ఒగురు వస్తున్నాయని అంటున్నారు. అవి గుజరాత్ నుంచి వచ్చిండేది అనమాట. అది ఒగురు ఉంటుంది అనమాట. ఇది వచ్చి మేము ప్యూర్ ఆర్గానిక్ లో పండిస్తున్నాం. ఇది ఈ పంట ఎవరైనా కానీ ఆర్గానిక్ లోనే పండించిన. ఎందుకంటే దీనికి క్రిమిసమ్మక మందులు ఫర్టిలైజర్లు వాడే చాలా తక్కువ అనమాట. ఎందుకంటే చెట్టు జాతి నేనే కాదు ఎవరైనా కానీ రైతులు ఎవరైనా దీన్ని ఆర్గానిక్ లోనే పండించు. మందులు అయితే చాలా చాలా తక్కువ. రమణారెడ్డి గారు, ఇప్పుడు నాటిన తర్వాత మనం ఎప్పటి నుంచి దిగుబడులు తీసుకోవచ్చు? అన్న ఇది మొక్క నాటిన తర్వాత మనకి 2 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత మనకి 3వ సంవత్సరంలో పంట స్టార్ట్ అవుతుంది. మరి ఈ 2-3 ఏళ్ళు మనం మెయింటైన్ చేయాలి కదా. భూమి అయితే చాలా ఉంటుంది, ఇవి చిన్న మొక్కలు. అంతర పంటలు ఏమన్నా వేసుకోవచ్చు? మనకు 3 ఏళ్ళు ఏదైనా వేసుకోవచ్చు. ఎట్లంటే ఎటు చూసినా ఇది 20 అడుగులు పెడతాం కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ పంట అయినా వేసుకోవచ్చు. 3 ఏళ్ళు మనకి ఫస్ట్ పంట వచ్చేంత వరకు ఏదైనా వేసుకోవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో ఈ ప్రధాన పంటకి ఖర్జూరాకి ఎటువంటి ఎరువులు ఇస్తుంటారు ఈ 3 ఏళ్ల వరకు? దీనికైతేనే మనము మామూలు పసులు ఎరువు అయితే వేయకూడదు. ఎందుకంటే ఎరుపురుగు అనేది వస్తుంది దీనికి భూమి హీట్ ఉండాలన్నమాట. అంటే కోడి ఎరువును, ఈ గొర్రెల ఎరువు అట్లాంటివన్నీ వేస్తాయి. భూమి ఎంత హీట్ ఉంటే అంత పంట వస్తుంది అనమాట. ఇది హీట్ ఉండాల. ఇది అన్ని దీనికైతే 3 సంవత్సరాల నుంచి దీనికి మనం ఎరువులను అవి వేసి మనం ఏమన్నా కానీ భూమి దుక్కి చేసుకొని నీళ్ళు ఇస్తుంటే సన్న పంట వస్తుంది. ఇక ప్రధానంగా పంట అన్నాక చీడపీడలు సర్వసాధారణం. ఈ ఖర్జూరాలు ఎటువంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి? దీనికైతే ప్రధానంగా వచ్చి 2 వ్యాధులు వస్తాయి. ఒకటి వచ్చి రెడ్ వీల్ అనేది వస్తుంది అనమాట. రెడ్ పురుగు వస్తుంది. అది లోపల చెట్లోకి పోయి లోపలనే తినేస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇక్కడ కాసిండే చెట్టు ఉన్నట్లుండి పడిపోతుంది అనమాట. అంటే బయటకి ఏం కనిపించవు, బయటకు కానరాదు అసలు. అది నీకు ఒక 5-6 రోజులు పడిపోతుంది అనగా తెలిసిపోతుంది. కానీ అప్పుడు ఏం చేయలేవు. ఆల్రెడీగా గాలి వాన వచ్చిందనుకో ఆటోమేటిక్గా పడిపోతుంది. ప్రధానంగా దాన్ని అది ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వచ్చి రైనోసిరస్ అని పైన బొచ్చి బీక్తుంది. అదైతే ఏం అంత హానికారం ఏం కాదన్న. దానికి మనం వచ్చి ఏదన్నా కానీ క్లోరిపైరిబాస్ కానీ ఏదైనా కానీ అక్కడ మందు పోసినామంటే అప్పుడు బయటకు వచ్చి చచ్చిపోతుంది. ఇదైతే మైన్ రెడ్ వీల్ వచ్చి దాని కానీ అప్పుడప్పుడు మందులు కొట్టుకుంటే అది కానీ రాదు. మనం కనుక్కోలేమా ముందు జాగ్రత్తగా? ఫస్ట్ లో అయితే కనుక్కుంటే కాదన్నా. అది 6వ శాతం మొదల్లో వచ్చి దానికి హోల్ పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మొదలు కనిపించదు. లోపల వెళ్ళిపోయి అది లోపలే అంతా తినేస్తుంటుంది. లోపల వచ్చి త్వర ఉంటుంది అనమాట. ఇంకా గాలి వాన వచ్చి పడిపోతుంది అనమాట అది చెట్టే. అప్పుడు మనకి ఇట్లా కాసిండే చెట్లని ఎక్కువ ఎంచుకుంటుంది. ఆ చెట్టు ఎక్కువ కాసింటుందో ఆ చెట్టుని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అక్కడ బాగా కాసిండే చెట్టుని ఎంచుకుంటుంది అది.
మరి ముందు జాగ్రత్తగా మనం ఏం చేయలేమా? అదే ముందు జాగ్రత్తగా కొన్ని మందులు కొట్టుకోవాలన్నా, కొన్ని మందులు కొట్టుకుంటే అరికట్టచ్చు అనమాట. రమణారెడ్డి గారు, ఇప్పుడు సరైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం అన్ని సక్రమంగా చేపడితే ఒక ఎకరాకి దాదాపు మనం 100 మొక్కలు పెడుతున్నాము. ఎంత దిగుబడి తీసుకోవచ్చు? అంటే మనము మొక్క పెట్టినాక 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ సంవత్సరం అయితే చెట్టుకు వచ్చి మనము ఒక 25 కేజీలు 30 కేజీల వరకు వస్తుంది. మళ్ళీ 4వ సంవత్సరం అంటే రెండో పంట, 4వ సంవత్సరం వచ్చి ఒక 50 కేజీల వరకు వస్తుంది. 5వ సంవత్సరం వచ్చి చెట్టుకు ఒక 100 కిలోలు. ఇప్పుడు నాది 6వ సంవత్సరం అనమాట. ఇప్పుడు వచ్చి ఒక చెట్టుకు వచ్చి 150 నుంచి 250 కేజీలు 300 కేజీలుగానే ఉంది. ఒక ఎకరాకు వచ్చి 10 టన్నులు 10-12 వరకు తీసుకొచ్చిన ఎకరాకి. ఒక ఎకరాకి ఒక 100 కేజీలు వేసుకున్నా కానీ ఎకరాకు వచ్చి మనం ఒక 10 టన్నుల పైనే తీసుకోవచ్చు. మరి ఎట్లుందండి ఇప్పుడు టన్ను రేటు ప్రస్తుతం? అంటే ఇప్పుడు టన్ అంటే ఇంకోటి మనకి గుజరాత్ ఐటమ్ వచ్చింది, మనకి ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది అనమాట. అక్కడ వచ్చి తక్కువ ఇస్తున్నారు రేటు, ఇక్కడ అంతా బయర్స్ తెచ్చి ఇక్కడ మనకి కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చి రేట్ వచ్చి బాగుంది. టన్ వచ్చి మనకి 1,10,000 1,20,000 ఉందన్నమాట. ఒక టన్ సరాసరి మనము 1,00,000 వేసుకున్నాం, 1,00,000 రూపాయలు అయితే కన్ఫర్మ్. 10 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం. ఆదాయం అంటే ఖర్చు కానీ దీనికి ఎంత లేదన్నా ఎకరాకు వచ్చి 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఎకరాకు 2 లక్షలు. ఇప్పుడు మొక్కలకైతే ఎంత వస్తుందండి? 100 మొక్కలు అంటే ఒక మొక్క వచ్చి అప్పుడు నాకు 4,500 పడింది నా. ఇప్పుడైతే 5,000 అంటున్నారు. ఒకవేళ ఒక మొక్క వచ్చి 5,000 వేసుకున్నా కానీ 100 మొక్కలకి 5 లక్షలు అవుతుంది. ప్లస్ మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఎక్కువ మనకి. ఎట్లంటే దీనికి కవర్లు పక్షులు తినుకోకుండా కవర్లు అంతా కట్టాలా, దోమలు గీమలు వరకుండా మళ్ళీ నెట్టు కట్టాలా, కూలీలు పెడితే కూలీలు ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి. ఎందుకంటే ఇవన్నీ ముళ్ళు జూరించుకోవాలా, మళ్ళీ వచ్చి దీన్ని పైకి పోయే కొద్ది నిచ్చెనలు వేసుకోవాలా, దీనికి మగపూత ఆడపూత కలపల్లా, లేబర్స్ ఖర్చు. పాలినేషన్ విషయానికి వస్తే ఇప్పుడు 100 చెట్లు ఇవే ఉంటాయా, లేకపోతే మగ చెట్లు కూడా అవసరం కదా? ఖచ్చితంగా మగ చెట్లు 100 చెట్లకు వచ్చి 10 చెట్లు మగ చెట్లు ఉంటాయి అనమాట. అవి మగ చెట్లు వచ్చి మనకి జనవరి నెలలో పూతలు వస్తాయి అనమాట. ఇవి ఆడ చెట్లు వచ్చి ఫిబ్రవరి నెలలో పూతలు వస్తాయి. అంటే ఆ పూతని మనం ఒక నెల ముందు వస్తుంది కాబట్టి మగ పూత అది ఎండు పెట్టుకోవాలా. ఇవి ఆడపూతలు వచ్చినప్పుడు ఆ పూతల్లోకి వచ్చి మగ పూతలు పెట్టి మనం సంపర్కం చేసి దాన్ని ఒక ఏదైనా కవర్ వేసి చుడతాం అనమాట. ఎప్పుడు వస్తుందండి పూత దశ? ఇది ప్రతి సంవత్సరంలోనూ ఫిబ్రవరి నెలలో వస్తుందనా. ఫిబ్రవరి దశ నుంచి కోత దశ వరకు ఎంతకాలం? మనం 5 నెలలు అవుతుంది. ఇప్పుడు మనకి జూలైలో హార్వెస్టింగ్ జరుగుతుంది అనమాట. 5 నెలలకి అంటే 150 రోజులకి పంట అయిపోతుంది. మనకి పూతలు వచ్చిన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 150 రోజులకి పంట అయిపోతుంది. పూతలు వచ్చినప్పటి నుంచి 150 రోజులు పడుతుంది అనమాట. దీనికైతే ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది. మనకి సరాసరి ఒక ఎకరాకు ఈ కూలీలతో అయితేనేమి, వీటి యాజమాన్యానికి అయితేనేమి, ఎరువులు కానీ, స్ప్రేయింగ్స్ కానీ, ఈ పై పనులకి అయితేనేమి ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరాకి? మొత్తం వచ్చి ఎకరాకు వచ్చి ఒక 7-8 లక్షలు వస్తుంది. ఫస్ట్ నుంచి మొక్కలతోనూ అంతా వేసుకుంటే ఒక 7-8 లక్షలు వస్తుంది. మిగతా మళ్ళీ సంవత్సరం అయితే ఎకరాకు వచ్చి 2 లక్షల ఖర్చు ఈజీ వస్తుంది అనమాట. పంట వచ్చినప్పుడు అంటే మనకి కోత అంటే పంట మొదలైన వరకు 3 ఏళ్ల వరకు 7 లక్షల దాకా వస్తుంది. 7 లక్షల దాకా ఈజీ వస్తుంది అనమాట ఖర్చు. ఎందుకంటే దీనిలంతా ముళ్ళు జూరల్లా పట్టల ఖర్చు ఇలా, దీనికి కలుపు లేకుండా గిడ్డి చేసుకోవాలి. సంవత్సరము మనకి పంట వచ్చేంత వరకు 7 లక్షల దాకా వస్తుంది. మనకి ఇది ఏమంటే ఖర్చు తగ్గట్టుగా పంటగా నట్టే వస్తుంది. ఇప్పుడు ఎకరాకు వచ్చి 10 టన్నులు వస్తుంది. 10 టన్నుల పైన వస్తుంది. కానీ 10 టన్నులు అనుకోండి యావరేజ్ గా. 10 టన్నులు వేసుకుని ఒక 1,00,000 రూపాయలు వేసుకునే కానీ 10 లక్షలు. దాంట్లో 2 లక్షలు ఖర్చు తీసేస్తే 8 లక్షలు అయితే నికరాదాయం వస్తుంది. పంటలో అయితే అధికమైతే బాగుంది, కానీ కష్టం అయితే ఈ పంటలో ఉండే కష్టం ఏ పంటలోనూ లేదనమాట. రమణారెడ్డి గారు, యాక్చువల్గా ఖర్జూర మన జిల్లాలో చాలా అతి తక్కువ మంది పండిస్తున్నారు. మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు బయట దేశాల నుంచి అరబ్ కంట్రీస్లో ఎక్కువ పండిస్తారు. వాళ్ళకైతే మార్కెట్ సోర్సెస్ చాలా ఉంటాయి. మనం ఇక్కడ కొత్త ప్రాంతము, కొత్త మార్కెట్, ఆ ఇబ్బందులన్నీ మీరు ఎలా సక్సీడ్ అయ్యారు? ఇప్పుడు మార్కెట్కి వచ్చిన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నాకంటే అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మీడియా వాళ్ళకి ఇప్పటికే కాదన్నా ఎప్పటికీ నేను ఉన్నంత వరకు రుణపడి ఉంటా. ఎందుకంటే ఈరోజు నేను ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్స్ పండించాను, ఇప్పుడు లాంగాను పండిస్తున్నాను, ఖర్జూర పండిస్తున్నాను, కొత్తగా యాపిల్ పంట పండిస్తున్నాను. దీనికి కారణం ఏమంటే మీడియా వల్ల నేను ముందుకు మార్కెట్ బయర్స్కి అందరికీ నా తోట ఈడుంది అది ఇది తెలియదు. కానీ మీడియా వల్ల నేను ఎప్పటికీ చెప్తాను కదా, ఈ పంటలు ఇట్లా కొత్త పంటలు పెట్టేలకే మీడియా వల్లనే నేను అప్రోచ్ అవుతాను. ఎందుకంటే వాళ్ళకి ఈ పంటలు తెలియజేస్తేనే కదా ప్రజలందరికీ తెలిసేది, పలానా పండిస్తుండేది. ఇప్పుడు బయర్స్ కానీ తెలిసి, ఇప్పుడు నాకైతే అందరూ ఈ ఖర్జూర పంటకైతే చాలా మంది పెట్టిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ నాకైతే ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి. దానికి కారణం ఏమంటే ఈ మీడియా వాళ్ళు, యూట్యూబ్ల వల్ల వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వాళ్ళు ఇట్లా వచ్చి ప్రతి ఒక్క తోటలు ఇట్లా నాలాగా ఇట్లా కొత్తగా ఎవరెవరు పండిస్తున్నారో వాళ్ళని వచ్చి ఇట్లా ప్రజలకు కానీ ఇట్లా రైతులకు కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇట్లా పలానా ఇట్లా రైతు ఇట్లా పండిస్తున్నారు కావాలంటే మీకు కానీ
కానీ ఏదైనా కొత్తగా ఆసక్తి ఉంది పండిల్లా అనుకుంటే ఇట్లా వచ్చి వీళ్ళకన్నా యూట్యూబ్లో తీసి వాళ్ళు 10 మంది తెలియజేస్తున్నారు కదన్నా. వాళ్ళు తెలియజేయకుంటే పలానా పంట పండిస్తున్నారని చాలా మందికి తెలియదు కదా. అట్లా మీ వల్ల ఎంతో ముందుకు వెళ్తున్నారు రైతులు. కానీ మిమ్మల్ని చూసి ఎంతో మంది ఈ మీడియాను వాళ్ళని చూసి ఇట్లా వచ్చి ఇట్లా మీరు యాపిల్ పండిస్తున్నారు, ఇప్పుడు లాంగాలు పండిస్తున్నారు, అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు ఎట్లా పంట పండించేది, దీన్ని ఎట్లా మొక్కలు ఎట్లా అది అని అంతా అడుగుతున్నారు. రైతులకైతే అన్ని సలహాలు అయితే చెప్తున్నానన్న. రమణారెడ్డి గారు, కరూరు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో మిగతా రైతుల మాదిరి కాకోకుండా విభిన్నంగా ఆలోచిస్తూ అంటే కొత్త కొత్త పంటలు పండిస్తూ ప్రయోగాత్మకంగా మంచి దిగుబడులు సాధిస్తూ విజయవంతంగా మీరు వ్యవసాయం చేస్తున్నారు. చివరిగా అంటే ఈ ఖర్జూర సాగు ఎలా ఉంటుందండి? ఎందుకంటే చాలామంది ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, ఇది పంట చాలా కాలం ఉంటుంది, మార్కెటింగ్ లేదు, ఇట్లా అనేక అంశాలు అయితే అనుకుంటూ ఉంటారు. మీరు ఇచ్చే సలహా ఏంటి ఖర్జూర పంట గురించి? నా ఖర్జూర పంట ఎవరైనా కొత్తగా యువ రైతులు వేయాలా అనుకుంటే ఎవరన్నా కానీ ఇప్పుడు పంట పండిస్తుంటారే ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితం అట్లా పండించిండే వాళ్ళని పోయి సంప్రదించండి రైతుల్ని. మీరు వేయాలనుకుంటే దీంట్లో ఒడిదుడుకులు కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లోనూ అంత పోయి మీరు అన్ని లక్షలు వచ్చినాయి ఇన్ని లక్షలు వచ్చినాయని అయితే మోసపోయి పెట్టద్దండి. ఎందుకంటే ఫస్ట్ రైతులను కనుక్కోండి. ఇప్పుడు నేనే కాదు ఇంకా ఎవరైనా ఒక 5-6 మంది రైతులు పండించింటారు అని ఈ పంట మేము పెట్టాలనుకున్నాము, ఎట్లా ఏం కథ. ఎందుకంటే దీన్ని బయర్స్ ఇప్పుడు చాలా మంది మోసాలు చేస్తున్నారు. నా దీంట్లో మేలు ఫీమేల్ అని వస్తాయి. ఆ మొక్కలు ఏమంటే చాలా మందికి తెలియక మేలు మొక్కలు ఎక్కువ ఇస్తున్నారు, మేలు మొక్కలు తక్కువ పడతాయి కదా, వాళ్ళకి లాభాల కోసము రైతుల్ని నాశనం చేస్తున్నారు అనమాట. మరి మనం ఎట్లా తెలుసుకోవడం? అంటే ఇది కాపు కాసేంత వరకు ఎవరితోనూ కాదు కనుక్కుండేకినా ఏమున్నా మన అదృష్టం కొద్దీ. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది పెట్టారు, చాలా మంది నష్టపోయినారు, కానీ చాలా మంది తీసేసినారు. ఎందుకంటే వాళ్ళు రేటు నేను అప్పుడు 1000 రూపాయల కాడ చూసుకోవాలి, నేను 4,500 పెట్టి తెస్తే వాళ్ళు 3,500 పెట్టి తెచ్చినారు, కానీ తీసేసినారు. దీంట్లోనే ఇది సీడ్స్తో వచ్చేదైతే మనకి పనికి రాదన్న. ఏమున్నాయి ఇది టిష్యూ కల్చర్ మొక్క అయితేనే మనకి ఇది వచ్చే దిగుబడిగానే అంతే. తోట అంతా లెవెల్ చూసుకోండి, ఒక్కటే లెవెలే ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ తోటలో 300 చెట్లు ఉన్నాయి, 300 చెట్లు ఒకటే లెవెలే ఉంటాయి, ఎంచు తగ్గు ఉండదు. టిష్యూ కల్చర్ కాపుగానే అంతే. నువ్వు ఏ చెట్టు కన్నా తీసుకో 150 నుంచి 200 కేజీలు 300 కేజీలు ఉంటుంది అనమాట. టిష్యూ కల్చర్ అయితేనే అట్లా మనకి రిజల్ట్ బాగా వస్తుంది అనమాట. మరి మార్కెట్ మీరు ఎక్కడ చేసుకుంటున్నారండి? మార్కెట్ అయితే బయర్స్ వాళ్ళే వస్తున్నారు మనం. ఎందుకంటే యూట్యూబ్ వల్ల నెంబర్స్ అవి తీసుకునే వాళ్ళు, సోషల్ మీడియా వల్ల నాకు బయర్స్ వాళ్ళే ఫోన్ చేస్తాను. నాకంతా ఇక్కడ విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఇట్లా మహారాష్ట్ర నుంచి వాళ్ళే వచ్చి తోటలో ఇప్పుడు కానీ కటింగ్ జరుగుతుంది కదా. ఈ రోజు వచ్చి 10 టన్నులు కటింగ్ పెట్టినాము. ఇది వచ్చి చెన్నైకి వెళ్తుంది, ముంబైకి వెళ్తుంది. కానీ కాపు ఎక్కువ పెట్టినాను, అంత పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆశకు పోయి పెట్టాను కానీ సైజు తగ్గింది. అదే మనము చెట్టుకి 10 గొలలు అట్లా పెట్టామనుకోండి నిమ్మకాయ సైజు వస్తుంది అనమాట. మార్కెట్ లో అయితే ఇంకా ఒక 10,000 20,000 ఎక్కువ పోతుంది. ఈసారి చెట్టు చూసారండి మీరు చెప్పిన సైజులు ఉన్నాయి అంటే ఆ చెట్టుకి 10 గొలలే పెట్టామన్నమాట. 10 గొలలే పెడితే ఆటోమేటిక్ గా సైజు వస్తుంది. నేను ఒక చెట్టుకి వచ్చి ఇప్పుడు 25-30 గొలలు కానీ పెట్టినా, కానీ అన్ని ఇదైతే మనకి ఎంతైనా ఇస్తుంది. నా కాపు ఒక చెట్టు 1/2 టన్ను కానీ ఇస్తుంది, కానీ మనం అన్ని పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే నాణ్యత తగ్గుతుంది. చెట్టుకి 10 మించి పెట్టుకోకూడదు. 10 గొలలు పెట్టుకునే కానీ ఒక చెట్టు 20 కేజీలు వస్తుంది, 200 కేజీలు వస్తుంది. మనకి 100 రూపాయలు పోయినా చెట్టుకి 20,000 వస్తుంది కదా. రమణారెడ్డి గారు, ఎవరికైనా కావాలంటే ఎట్లా మీరు సేల్ చేస్తున్నారు? ఎక్కడికైనా పంపిస్తారా? సార్ మేము ఉండేది అనంతపురం జిల్లా, అనంతపురం సిటీలో బల్లార్ రోడ్డు సిండికేట్ నగర్లో సార్ ఉండేది. ఇప్పుడు మాకు ఇంటి దగ్గరగా మేము సేల్ చేస్తామన్నమాట. ఎవరికన్నా కావాలనుకుంటే బల్లార్ రోడ్డు సిండికేట్ నగర్లోకి వచ్చి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర మెయిన్ రోడ్డుని మాది బోర్డు ఉంటుంది, రమణారెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్ ఖర్జూరు డ్రాగన్ ఫ్రూట్స్ అమ్మబడును అని. అదే బోర్డు ఇంటి దగ్గరగానే ఉంటుంది. మీరు టౌన్లో అందరూ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటారు అనమాట. ఇవి 2 కేజీలు కావాలన్నా 3 కేజీలు కావాలన్నా ఎన్ని కేజీలు కావాలన్నా కానీ ఇస్తాము. బయట ప్రాంతాలు పంపిస్తున్నారు, బయటకు కానీ పంపిస్తాం సార్. ఎక్కడైనా హైదరాబాద్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, నీకు చిత్తూరు, కర్నూలు అందరూ ఫోన్లు చేస్తుంటారు. ఏమంటే బాక్స్ వచ్చి 20 కేజీలు 10 కేజీలు వస్తుంది. 10 కేజీలు 20 కేజీలు అయితేనే బయటకు పంపిస్తాం అనమాట. ఆర్టీసీ కార్గోలో పంపిస్తాము. అది ఇంటి దగ్గరికి అయితే మీరు ఎవరైనా కావాలనుకుంటే అనంతపురం సిండికేట్ నగర్ బల్లార్ రోడ్డు వస్తే రావచ్చు. మా ఫోన్ నెంబర్ వచ్చి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే 9346925502. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇది వచ్చి చిన్న పిల్లల నుంచి ముసలిలోకి ఎవరైనా తినచ్చు సార్. ఇది ఫ్రెష్. రమణారెడ్డి గారు, ఈ ఖర్జూర సాగు గురించి అలాగే యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. థ్యాంక్స్.